హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్పెషల్ ఎక్స్ప్లెయిన్ సెషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో మనం కన్వర్ యాత్ర అనేటటువంటి ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్, దట్ ఈస్ జిఎస్ పేపర్ 1 కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి. ఫస్ట్ అప్, లెట్ us try to understand why this కన్వర్ యాత్ర has been in news. రీసెంట్గా మిలియన్స్ ఆఫ్ శివ డివోటీస్, శివుని యొక్క భక్తులు చాలామంది కన్వర్ యాత్ర అనేటటువంటిది మొదలుపెట్టారు. జూలై 4వ తారీఖున ఈ యాత్ర అనేటటువంటిది మొదలైంది. జూలై 15th వరకు ఈ యాత్ర అనేటటువంటిది కొనసాగబోతుంది అని చెప్పి మనకి న్యూస్లోకి వచ్చిందనమాట. ఇంతకీ కన్వర్ యాత్రలో ఈ కన్వర్ అంటే అర్థం ఏంటి? కన్వర్ అంటే కావిడి అంటాం తెలుగులో. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒక బ్యాంబూ స్టిక్కి ఇటువైపు అటువైపు కుండలు అనేటటువంటివి వేలాడదీస్తారు, దాన్ని మనం కావిడి అంటాం. సో కావిడిని భుజాన మోసుకునే చేసేటటువంటి యాత్ర కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎవరైతే ఈ కన్వర్ యాత్ర చేపడతారో వాళ్ళని కన్వర్యాస్ అంటాం, కావడిగాళ్ళు అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. దిస్ కన్వర్యాస్ ఆర్ డివోటీస్ ఆఫ్ శివ. వాళ్ళు జూలై 4వ తారీఖుని కన్వర్ యాత్ర మొదలు పెట్టడం అనేటటువంటి జరిగింది. జూలై 15th వరకు ఈ కన్వర్ యాత్ర కొనసాగుతుంది. ఈ జర్నీకి ఇంకొక పేరు ఏంటి అంటే క్రియాస్ అనేటటువంటి పేరు కూడా ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, గుర్తుపెట్టుకోవాలి. అయితే లెట్ us look at some important facts and important points associated with కన్వర్ యాత్ర. సో కన్వర్ యాత్ర ఈజ్ అన్ యాన్యువల్, అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి ఒక హిందూ పిల్గ్రిమేజ్. ఏ పిల్గ్రిమేజ్ దట్ ఈస్ తీర్థయాత్ర, ఆ పిల్గ్రిమేజ్ అసోసియేటెడ్ విత్ హిందూ మైథాలజీ అనమాట. హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి యాన్యువల్ పిల్గ్రిమేజ్ విచ్ ఈస్ అండర్టేకెన్ ఇన్ ద హిందూ మంత్ ఆఫ్ సావన్, అంటే శ్రావణ మాసంలో ఈ పర్టికులర్ యాత్ర అనేటటువంటిది జరుగుతుంది. జనరల్లీ ఫాల్స్ ఇన్ జూలై టు ఆగస్ట్. జూలై ఆగస్ట్ మధ్యలో ఈ యాత్ర అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్. హిందువులకి శివుని మీద ఉన్నటువంటి అపారమైన భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక చిహ్నంగా కన్వర్ యాత్ర అనేటటువంటి సర్వ్ చేస్తుంది. కన్వర్ యాత్ర షోస్ ద డివోషన్ ఆఫ్ ద డివోటీస్ టు లార్డ్ శివ. దిస్ పర్టికులర్ పిల్గ్రిమేజ్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. గుర్తుపెట్టుకోండి, శివునికి ఆరాధిస్తూ భక్తులు చేసేటటువంటి ఒక జర్నీ, ఒక హోలీ అండ్ సాక్రెడ్ జర్నీ. అండ్ ఇట్ ఆల్సో సింబలైజెస్ ఎ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ లార్డ్ శివ. భక్తునికి మరియు శివునికి మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని సింబలైజ్ చేసేటటువంటి, దానికి గుర్తుగా కూడా మనం ఈ కన్వర్ యాత్రని చెప్పొచ్చు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ కన్వర్ యాత్ర సార్? అసలు ఎందుకు ఈ కన్వర్ యాత్ర సెలబ్రేట్ చేసుకుంటారు? దాని వెనక చాలా డిఫరెంట్ లెజెండ్స్ అనేటటువంటి ఉన్నాయి, డిఫరెంట్ వేరు కథలు అనేటటువంటి ఉన్నాయి. ఆ కథల గురించి కూడా మనం మాట్లాడాలి, వినండి అమ్మా. So now let us look at some important mythological stories associated with this particular కన్వర్ యాత్ర. కొన్ని హిందూ మైథలాజికల్ టెక్స్ట్ ఏం చెప్తాయి అంటే, డ్యూరింగ్ ద వార్ బిట్వీన్ గాడ్స్ అండ్ డెవిల్స్, గాడ్స్ అండ్ డేమన్స్, అంటే దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో భాగంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ as సముద్ర మదనం అని కూడా అంటారు. దానిలో భాగంగా విషం అనేటటువంటిది, పాల సముద్రాన్ని చిరికితే విషం అనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది. సో ఆ విషం నుంచి ప్రకృతిని అండ్ దాంతోపాటు విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ పాయిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవించి తన యొక్క గరల కంఠుడు అంటాం కదా శివుడిని, తన యొక్క కంఠంలో దాచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. బట్ దీని యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్, ఈ పాయిజన్ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ నుంచి శివుడిని కాపాడేందుకు రివర్ గంగా నది అనేటటువంటిది వాటర్ని శివుడికి అందించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ దిస్ వెరీ మైథలాజికల్ స్టోరీ అండ్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ దిస్ జర్నీ టు ఆఫర్ వాటర్ టు లార్డ్ శివ. సో ఈ కన్వర్ యాత్రకి ఇదే ఒక బేసిస్ అండ్ పునాదిగా చాలా మంది హిందువులు నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది, దట్ పర్టికులర్ స్టోరీ. అండ్ ఇంకొంతమంది ఏం నమ్ముతారు అంటే, the ritual to offer Ganga water to Lord Shiva started when Lord Rama offered Ganga water to Shivalinga. ఎప్పుడైతే రాఘవుడు శ్రీరామచంద్రమూర్తి లంకేశ్వరుడైనటువంటి రావణాసురుడు ఎవరైతే ఉన్నారో అతని మీద దండయాత్రకి వెళ్తాడో, సీతని అతని చెర నుంచి బంధించి అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని పరిరక్షించడానికి ఎప్పుడైతే ఆ గొప్ప మహాకార్యానికి పూనుకుంటాడో, సో తనకి సపోర్ట్గా ఉండమని చెప్పి శివుడికి పూజించడం అనేది జరిగింది. లింగానికి అభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది సముద్రం యొక్క ఒడ్డున. సో ఆ పర్టికులర్ ఈవెంట్ని పురస్కరించుకొని దిస్ పర్టికులర్ కన్వర్ యాత్ర ఏదైతే ఉంటుందో అది చేపడతారని చెప్పి కొంతమంది భావించడం అనేటటువంటిది జరుగుతుంది. రాముడు ఎలా అయితే శివుడికి అభిషేకం చేయడం అనేటువంటిది జరిగిందో అలాగే భక్తులు గంగానది నుంచి వాటర్ని తీసుకొచ్చి, నీటిని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేటటువంటి గొప్ప యాత్ర అనేటటువంటిది కన్వర్ యాత్ర మొదలైందని చెప్పి కొంతమంది భావిస్తారు. అండ్ దెర్ ఇస్ ఆల్సో ఎనదర్ స్టోరీ అసోసియేటెడ్ విత్ కన్వర్ యాత్ర యాజ్ వెల్. దాని గురించి మాట్లాడదాం, వినాలి.
And some associate this particular Kanvar Yatra to the legend of Shravana Kumara, who carried his parents for pilgrimage in baskets hanging around a bamboo sling. అసలు కథేంటి? యాజ్ పర్ ఏ హిందూ మైథలాజికల్ టెక్స్ట్ దట్ ఈస్ రామాయణ. రామాయణంలో ఏముండడం అనేటటువంటి జరుగుతుందంటే, శ్రావణ కుమార అనేటటువంటి ఒక టీనేజ్ యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను తన గుడ్డి వాళ్ళైనటువంటి తన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్కి 4 తీర్థ క్షేత్రాలని 4 పుణ్యక్షేత్రాలని చూపించాలనుకుంటాడు. ఏంటా 4 పుణ్యక్షేత్రాలు? ఒకటి యమునోత్రి, రెండవది గంగోత్రి, మూడవది కేదార్నాథ్, 4వది బద్రీనాథ్. అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి అతను ఎఫోర్డ్ చేయలేకపోవడం వల్ల ఆయన ఏం చేస్తాడు అంటే, గుడ్డి వాళ్ళైనటువంటి తన పేరెంట్స్ ఇద్దరిని ఒక కావిడిలో ఉన్నటువంటి 2 బాస్కెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టి మోసుకుంటూ వెళ్తాడనమాట. ఒక దగ్గర అడవిలో ఆగి అతను తన తల్లిదండ్రులకు దాహం వేస్తుందంటే వాటర్ని రావడానికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువు దగ్గర ఒక శబ్దం విన్నటువంటి అప్పటి సూర్యవంశ ప్రిన్స్ అయినటువంటి అయోధ్య ప్రిన్స్ అయినటువంటి దశరథుడు ఎవరైతే ఉంటారో ఆయన బాణం ప్రయోగించడం అనేది జరుగుతుంది. మొత్తానికి యానిమల్ ఏమైనా చచ్చిపడి ఉంటుందా అని చెప్పి ఆ చెరువు దగ్గరికి వెళ్తే ఫైనల్గా ఇతను చనిపోయి ఉండడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. ఎవరు? ఈ శ్రావణ కుమార ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఆ బాణం గుచ్చుకొని రక్తం మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రావణ కుమారుడు ఏం చెప్తాడంటే, నేను ఇలా మా తల్లిదండ్రులను తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. సో పక్కనే ఆ చెట్టు వారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయండి అండ్ వాళ్ళకి ఆ వాటర్ అనేటటువంటిది అందించండి అని చెప్పి చెప్తాడనమాట. దశరథుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ఈ విషయాన్ని విని ఎంతో కోపం తెచ్చుకున్నటువంటి, దో దట్ ఈస్ అన్ యాక్సిడెంట్, అదొక ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ శ్రావణ కుమారుని యొక్క మరణం. సో బట్ స్టిల్ వాళ్ళు షాక్ గురయ్యి వాళ్ళు బాధపడి చింతించి దశరథుని మీద ఒక శాపం అనేటటువంటిది ఇస్తారు. మేము ఎలా అయితే పుత్రశోకాన్ని అనుభవిస్తామో మా జీవితాంతం రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నువ్వు కూడా పుత్రశోకాన్ని అనుభవిస్తావు అని చెప్పి శపించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ శాపం కారణంగానే దశరథుడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి తన పెద్ద కొడుకైనటువంటి రాముడు ఎవరైతే ఉన్నారో రాముణ్ణి కోల్పోవడం అనేది జరుగుతుంది. అతని నోటితోనే అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పి రాముడికి చెప్పడం అనేటటువంటి జరుగుతుందని చెప్పి కొంతమంది బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది, నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ శ్రావణ కుమార యొక్క కథ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినదే ఈ కన్వర్ యాత్ర అని చెప్పి కొంతమంది భావించడం అనేటటువంటిది జరుగుతుంది. సో నౌ లెట్ us look at the process and activities during కన్వర్ యాత్ర. అసలు కన్వర్ యాత్రలో దీని భాగంగా ఏం చేస్తారు భక్తులు? lakhs of devotees, millions of devotees, లక్షల్లో భక్తులు ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ సాఫ్రాన్ అటైర్, అంటే కాషాయపు వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ధరిస్తారు. వాళ్ళందరూ కాలినడకన పుణ్యక్షేత్రాలు అయినటువంటి గోముఖ్, హరిద్వార్, గంగోత్రి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నుంచి గంగానది యొక్క పవిత్రమైనటువంటి పవిత్ర జలాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరిస్తారు. దిస్ వాటర్ ఈస్ క్యారీడ్ ఇన్ టు ఎర్తన్ పాట్స్, అంటే 2 మట్టి కుండలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వాటర్ని సేకరించి వాటిని ఒక కావిడికి కట్టి వాళ్ళు ఏం చేస్తారు? కన్వర్ యాత్ర అనేటటువంటిది చేపడతారనమాట. కావిడిని కన్వర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ద బ్యాంబూ స్టిక్ అలాంగ్ విత్ ఎర్తన్ పాట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ డివోటీస్, దట్ ఈస్ కన్వర్యాస్. ఈ కావిడిగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భుజాల మీద మోయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, త్రూ అవుట్ దేర్ జర్నీ వాళ్ళ కావిడిని నేల మీద పట్టకూడదు, ఎందుకంటే ఆ వాటర్ అనేటటువంటిది డస్ట్ యొక్క ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటి బారిన పడకూడదని చెప్పి అసలు కింద పెట్టకూడదనే ఆచారం మొదలైందన్నమాట. బట్ చాలా దగ్గరలో ఈ పర్టికులర్ కన్వర్ క్యాంప్స్ అనేటటువంటివి గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ లేకపోతే హిందూ సొసైటీస్ కానీ ఏర్పాటు చేస్తారు. సో అక్కడ డిఫరెంట్ ఫెసిలిటీస్ అనేటటువంటివి కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడండి, ద బిలీవ్ దట్ డస్ట్ కెన్ ఇంప్యూర్ ద వాటర్, హెన్స్ ద కీప్ ద ఎర్తన్ పాట్ హంగ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు చెప్పాను కదా, కావిడ అనేది కింద పెట్టడం అనేటటువంటి జరగదు. బట్ కానీ వేరియస్ కన్వర్ క్యాంప్స్ అనేటటువంటివి ఉంటాయి. టు ఈజ్ ద ట్రావెల్ ఆఫ్ డివోటీస్ ఆర్ సెటప్ అక్రాస్ ట్రావెల్ రూట్స్ వేర్ దే కెన్ హ్యాంగ్ దేర్ కన్వర్స్. అక్కడ ఒక ఇలాంటి హ్యాంగ్ చేయడానికి, కన్వర్స్ హ్యాంగ్ చేయడానికి కావాల్సినటువంటి పోల్స్ ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దాని మీద హ్యాంగ్ చేస్తారు, వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఫ్రీ మీల్స్ అనేటటువంటివి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు క్యాంప్స్లో. మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఫైనలీ దిస్ వాటర్ ఈస్ బ్రాట్ టు దేర్ నేటివ్ ప్లేస్. ఫైనలీ ఆ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి గంగా నదీ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో నేటివ్ ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి శివునికి అండ్ శివలింగానికి అభిషేకం చేయడం అనేటువంటి జరుగుతుంది, శివునికి అర్పించడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఆల్ అబౌట్ ద హోలీ కన్వర్ యాత్ర విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఓకే, అందుకే డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. అందరికీ డీటెయిల్గా ఈ కన్వర్ యాత్ర గురించి క్లారిటీ వచ్చిందని
అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్తో మీ ముందుకు వస్తాను. సో ఆల్ ద వీడియోస్ మీకు అర్థం అవుతున్నట్టయితే, మీకు యూజ్ అవుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్తోను, చాలా ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ అమ్మ.